సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జోనల్ ప్రెసిడెంట్గా తోట వెంకట మౌలేశ్వర్రావు ఎన్నికైన సందర్భంగా విశాఖలో ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కోరుకొండ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు తమ్మినేని నర్సింగ్రావు, బి సత్యనారాయణ, ఎం మహేశ్వరరావు, పాపారావు, అరవింద్ కుమార్ తదితరులు జోనల్ ప్రెసిడెంట్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైల్వే జోన్ రాకతో మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని అన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నా పేరు టీవీ మౌలేశ్వరరావు. సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జోనల్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా నాకు ఈరోజు సన్మానం చేశారు మా కార్యకర్తలు. ఈఎల్ఎస్ బ్రాంచ్ ఎన్నో ఏళ్ల కళ రైల్వే జోన్ అనేది మన ఈ 3 జిల్లాలకి మనం ఎప్పటి నుంచో కావాలని కోరుకుంటున్న కోరిక నెరవేరినందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ విధంగా మనం జోన్ అయిన తర్వాత ఇక్కడ ఒక పటిష్టమైన సంఘాన్ని ఏర్పరచుకున్నాం. ఆ సంఘానికి సంబంధించిన విషయాల్లో మర్రి రాఘవయ్య గారు జనరల్ సెక్రటరీ ఎన్ఎఫ్ఐఆర్, ఆయన ఆధ్వర్యంలో మేమందరం పనిచేయబోతున్నాం. ఆయన ఇక్కడ ఈ సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్కి జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అదే సంఘానికి నా అదృష్టం కొలది నేను కూడా ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలకు సేవ చేస్తానని, ఈ రైల్వే విషయంలో ఎన్నో ట్రైన్స్ కానీ ప్రజలకి ఈక్యూబ్ సదుపాయం కానీ ఇలాంటివి ఎన్నో వసతులు కలుగుతాయి. కాబట్టి రైల్వే మనకు వచ్చింది. మనం రైల్వే రావడం వల్ల ఆర్ఆర్బి బోర్డు వస్తుంది. దానివల్ల మన పిల్లలు ఉద్యోగాలు కానీ సంపాదించడానికి ఆ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులైతే ఉద్యోగాలు రావడం జరుగుతుంది. దీనికంటూ ఈ బోర్డుకి ప్రత్యేక కోటా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో ట్రైన్స్ రమారాన్ని దగ్గర ఒక 500 ట్రైన్స్ ఎక్స్ట్రా ట్రైన్స్ రావడం, ఎన్నో ప్లేసులకి, ఎన్నో రాజధానికి, ఢిల్లీకి, బొంబాయికి, ఇలాగా ఎన్నో ఏరియాలకి ఇక్కడి నుంచి ట్రైన్స్ వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందని నేను చెప్తూ బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. మెడికల్ సదుపాయం కల్పించాం. రిఫరల్స్, అంతకుముందు రిఫరల్స్ ఉండేవి కాదు. ఓన్లీ రైల్వేలో ఏదో విధంగా ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే ఎండి డాక్టర్ ఎవరో ఒకరు ఏదో ఒక బ్రాంచ్ నుంచి పనిచేసేవారు. ఇప్పుడు అట్లా కాదు, రిఫరల్ వస్తుంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా రైల్వే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మదర్కి ఫాదర్కి పాస్లో ఇంక్లూడ్ చేయమని మేము అడుగుతున్నాం. రైల్వే ఎంప్లాయీకి ఆ సౌకర్యం లేదు. కాబట్టి రాఘవయ్య గారి ఆధ్వర్యంలో ఇది ఎప్పుడు ఎన్ఎఫ్ఐఆర్ ఫైట్ చేస్తూనే ఉన్నది. అదేవిధంగా గ్యాంగ్మెన్ ఫెసిలిటీస్ అయినా, డ్రైవర్స్ ఫెసిలిటీస్ అయినా, వాళ్ళ జీతాల పెంపు గురించి అయినా ఎన్ఎఫ్ఐఆర్ ఫైట్ చేస్తుంది. ఆ ఎన్ఎఫ్ఐఆర్కి నాయకుడే, డైనమిక్ నాయకుడైనట్టు రాఘవయ్య గారు డెఫినెట్గా సాధిస్తారని మా అందరి ఆశ. రైల్వే జోన్ కలలాగా మిగిలిపోద్దేమో అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రైల్వే మినిస్టర్ బీజేపీ ప్రభుత్వం కలిసి ఈ ఉత్తరాంధ్రకి రైల్వే జోన్ ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా సడన్ గా మ్యాజిక్ లాగా అయ్యే పనులు కావు. డెఫినెట్గా రోజు రోజుకి మార్పులు చెందుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మీరు అడిగిన ప్రతి విషయంలో కూడా డెఫినెట్గా ముందంజ వేస్తామని, కార్మికుల కోరికలు తీరుస్తామని మేము ప్రామిస్ చేస్తూ, ఎంప్లాయీస్ తగ్గడం, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ ఉంటారు, వెంటనే వాళ్ళని భర్తీ చేయడానికి ఇమీడియట్లీ అవ్వదు. కాబట్టి ఆ గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ సర్వీస్ కమిషన్ నుంచి మళ్ళీ ఎంప్లాయీస్ రావడం, అందులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మేము ధర్నాలు చేస్తాం, ఇందులో మేము స్ట్రైకులు చేస్తాం, ఇందులో మేము నిరంతరం అడ్మినిస్ట్రేషన్తో నెగోషియేషన్ చేస్తామని చెప్పి ద గ్రేట్ లీడర్ ఆఫ్ ఇండియా రాఘవయ్య గారు
మేము కార్మికులకు ప్రామిస్ చేస్తున్నాం. సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ద్వారా మేము సేవ చేస్తూ రెఫరల్స్ లో మీకు నాణ్యత కనిపించేలాగా గ్యాంగ్మెన్లకి సపోర్టుగా, ఎల్పీలకి, ఏఎల్పీలకి సపోర్టుగా, అదేవిధంగా ప్రతి ఎంప్లాయీకి తప్పకుండా వాళ్ళు కావలసిన విధం అంటే రైల్వే పర్మిట్ చేసిన విధంగా మేము ఫైట్ చేసి ఎప్పటికప్పుడు మేము వాళ్ళకి నిరంతరం సేవలు అందిస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఇదే విధంగా కరోనా టైంలో మేము ఎన్నో సేవలు చేస్తాం. రాఘవయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో మందికి బెడ్స్ ఇప్పించడం, మా రైల్వే హాస్పిటల్లో డాక్టర్స్ అయినా వీళ్ళంతా మేము ఇదే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. దీంట్లో ప్రెసిడెంట్ గా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటూ కార్మికుల సమస్యల కోసమే నిరంతరం పోరాడడం కానీ, వాళ్ళని మీట్ అవ్వడం కానీ, వాళ్ళ సమస్యలు తీర్చడంలో నిమగ్నమై ఉంటామని సభాముఖంగా తెలియజేస్తాం. ప్రభుత్వం ఏంటంటే కార్మికులు ఉంటే రైల్వే ఉంటుంది. పెన్షన్ విషయంలో కానీ, అదేవిధంగా మెడికల్ విషయంలో కానీ, పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్లో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసి రైల్వే ముందుకెళ్తాదని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా పే కమిషన్లో మంచిగా రైల్వే ఎంప్లాయీస్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలని సభాముఖంగా కోరుతున్నాను. రాఘవయ్య గారు దీని మీద ఒక ఉన్నతమైన స్కేల్స్ ఇవ్వాలని ఆయన ఫైట్ చేస్తున్నారు. ఆ ఫైటింగ్ మేమంతా సౌత్ కోస్ట్ ఎంప్లాయీస్ సంఘ్ కార్మికులందరం మేము సపోర్ట్ చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తాం. రైల్వే కార్మికుల్లో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రైల్వే పెన్షన్ విషయంలో కానీ, తర్వాత 8th పే కమిషన్లో వాళ్ళకు వచ్చిన రాయితీలు కానీ, ఇవన్నిటి కోసం నిరంతరం పెన్షన్ స్కీమ్లో ఉన్న రైల్వే ఎంప్లాయీస్కి యూనియన్స్ మేము సేవ చేస్తూనే ఉంటామని సభాముఖంగా తెలియజేస్తాం.